చేసిన దోశ తిందాం అనుకుంటే దోశలు కూడా అందరికీ వడ్డించేసిన లేవు. ఈ చాయ్ కూడా చేసిన తాగుదామని ఇక్కడే పెట్టేసిన మర్చిపోయిన పనులలో పడి. ఇప్పుడైతే అన్నం వేసుకొని తిందాం, ఆకలి అవుతుంది బాగా. వసే ఎన్నిసార్లు పిలవాలి? నిన్ను వినిపిస్తుందా లేదా నీకు? అత్తయ్య చెప్పండి, వస్తున్నా. అత్తమ్మ పిలిచిన నీ అయ్య ఇల్లు అనుకుంటున్నావా, నీ అమ్మ ఇల్లు అనుకుంటున్నావా? ఎన్నిసార్లు బతుకోవాలి నిన్ను దోశ పెట్టుకరామని చెప్పి? దోశ నా టిఫిన్ మీకు పెట్టినా కదా అత్తమ్మ, ఒక్క ముద్ద నేను తింటా, టైం అయితే. పొద్దున చేసినావు కదా టిఫిన్ లో దోశ, లేదా అయిపోయిందా? ఎప్పుడు తిన్నావే అంత? బాగా ఆకలి అవుతుంది, తిన్నాక మళ్ళీ వేసుకొస్తా అత్తమ్మ నీకు. నీకు ఆకలి అయినా నాకు సంబంధం లేదు, నీకేమైనా నాకు సంబంధం లేదు. నాకు ఆకలి అవుతుంది, పోయి అన్నం పెట్టుకొని రా. సరే అత్తమ్మ, నువ్వు తిన్నాక నేను తింటాను, నీకు వడ్డించి నేను మిగిలితే నేను తింటా, లేదంటే ఏం లేదు. అయినా నేను తినకంటే ముందు నువ్వు తినేదేం లేదు. నేను తిన్న తర్వాత మిగిలితే ముద్దంతా నువ్వు తింటే తిను, లేదంటే పడుకోవాలి. సరే ముందు నాకు పెట్టాలి. ఎక్కువ షకలు చేసినావు అనుకో, జుట్టు పట్టుకొని బయటికి వెళ్ళి గుంచుతా నేను. ఏంటో అసలు, అదే నా తల్లి అయితే వడ్డించుకున్న అన్నాన్ని ఇలాగే వదిలేసి నాకు పెట్టుకరా అని చెప్పేదా? అదే కదా తల్లికి అత్తకి తేడా. ఇదే కోపంతో ఇస్తున్నావు మెల్లగి. అన్నమేనా నేను అసలు? కూరలో ఉప్పు ఏది, కారం ఏది? ఎవరు తింటారు అనుకున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇంట్లో వండినట్టు వంటే ఈడ అవుతుంది అనుకుంటున్నావా?